ఇక ఈ చట్టాన్ని అమలు చేయటం కోసం ఈ పామ్ ఆయిల్ రెగ్యులేషన్ చట్టాన్ని అమలు చేయటం కోసం ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. హార్టికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారే దానికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆయిల్ పామ్ పండించే రైతులు రిప్రజెంటేటివ్స్గా ఉంటారు. ఆయిల్ పామ్ ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు కొంతమంది రిప్రజెంటేటివ్స్గా ఉంటారు. వ్యవసాయ శాఖ, ఇండస్ట్రీస్ సెక్రటరీ, హార్టికల్చర్ సెక్రటరీ, 3 శాఖలకు సంబంధించిన కమిషనర్లు కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు దీంట్లో ఒక మెంబర్గా ఉంటారు. వీళ్ళందరితోటి ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది. అడ్వైజరీ కమిటీనే ఈ మొత్తం చట్టం అమలు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అడ్వైజులు చేయటం, ఈ పామ్ ఆయిల్ యొక్క ప్రోత్సాహకాలు కల్పించడం, ఇట్లాంటి చర్యలన్నీ కూడా ఈ అడ్వైజరీ కమిటీ తీసుకుంటుంది. ఈ చట్టం కింద, ఈ పామ్ ఆయిల్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం కింద పామ్ ఆయిల్ పెంచేవాళ్ళు, పామ్ ఆయిల్ పెంచే రైతుల యొక్క సొసైటీ ఉంటే వారు, పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ చేసే యూనిట్లు, ఈ 3 రకాల వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం గాను ఒక పామ్ ఆయిల్ కమిషనర్ని గవర్నమెంట్ నియమిస్తుంది. ఈ పామ్ ఆయిల్ కమిషనర్ ఈ చట్టాన్ని అమలు చేస్తాడు. అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఈ చట్టం అమలంతా కూడా పామ్ ఆయిల్ కమిషనర్ చేతిలో ఉంటుంది. ఈ చట్టం కింద జోనల్ కమిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ పామ్ ఆయిల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ఇంత భారీ యంత్రాంగం, ఒక అడ్వైజరీ కమిటీ, జోనల్ కమిటీలు, ఒక కమిషనరు, ఇది ఎప్పటికప్పుడు ఈ ఇండస్ట్రీస్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం పామ్ ఆయిల్ ఇన్స్పెక్టర్ల నియామకం, ఇవన్నీ కూడా ఈ చట్టంలో చేయటం జరుగుతుంది.